మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి సుందరకాండ చూస్తున్నాము. ఇవన్నీ తెలిసియు అట్టి స్వామిని మరచి విషయవాసనల యందు భ్రమించేవారు దుఃఖితులు కాక ఉంటారా? ఈ విధంగా శ్రీరాముని మహత్యాన్ని వర్ణిస్తూ ఆంజనేయుడు అనిర్వచనీయమైన బ్రహ్మశాంతిని పొందుతున్నారు. పిమ్మట విభీషణుడు జానకీదేవి అక్కడ లంకలో ఏ విధంగా ఉన్నది విపులంగా తెలుపుతున్నారు. అప్పుడు హనుమంతుడు విభీషణ్తో, సోదరా, నేను జానకీ మాతను దర్శించాలి అని నుడివెను. విభీషణుడు అతనికి ఉపాయాలన్నింటినీ తెలుపుతున్నారు. హనుమంతుడు ఆయన కడ సెలవు తీసుకొని అటు నుంచి బయలుదేరారు. పిదప సూక్ష్మరూపాన్ని ధరించి సీతాదేవి యొక్క అశోకవనానికి వెళ్ళారు. ఆమెను చూడగానే మారుతి తన మనస్సులోని ఆమెకు ప్రణామములను ఆచరించారు. రాత్రి ఎంతయు ఆమె ఒకే విధంగా కూర్చొని ఉన్నట్లుగా గమనించారు. ఆమె శరీరము కృషించి ఉన్నది. తలపైని కేశాలు జడలు కట్టి ఒకే కొప్పుగా ఉన్నది. ఆమె నిరంతరము శ్రీ రఘునాథుని నామగుణాలచే స్మరిస్తూ ఉన్నది. నిజ పద నయన దియేమనా రామపద కమలలీనా పరమ దుఃఖీ భాపవన సుతా దేఖి జానకీ దీనా. ఆమె తన దృష్టిని నిజ పాదములపై ఉంచి మనస్సును మాత్రము శ్రీరాముని చరణ కమలాలపై నిలిపెను. కిన్నురాలైన జానకీదేవిని చూసి పావనియు మిక్కిలి విచారపడుతున్నారు. రావణుని బెదిరింపు, సీత హెచ్చరిక. తరు పల్లవ మహురహాలు కాయి करहि विचार करो का भाई तही अवसर रावण तहावा संग नारी बहु किए बनावा बहुविधि कला सीतहि समुझावा समाधान भय भेद दिखावा कहा रावण सुनो सुमुखी सयानी मंदोदरी आदि सबरानी तव अनुचरी करवु पन मोरा एक बार बिलुकु ममोरा तृणधरी ओट कहती बैदेही सुमिरि अवधपति परम सनेही सुनु दशमुख कद्योत प्रकाशा कबहु की नगिनी करई विकासा असमन समझु कहती जानकी कन सुधि नहीं रघुबीर बान की सटसूने हरि आनहि मोही अदम नील जला जनही तोही. హనుమంతుడు చెట్ల ఆకుల మధ్య దాక్కుని కూర్చుండి ఈమె యొక్క దుఃఖాన్ని తొలగించడానికి నేనేం చేయవలేను అని ఆలోచిస్తున్నారు. అదే సమయంన వివిధ అలంకార భూషితులైన స్త్రీలతో పాటు రావణుడు అక్కడికి వచ్చాడు. దుష్ట రావణుడు సీతాదేవికి అనేక విధములా నచ్చజెప్ప ప్రయత్నించాడు. సామధాన భయ భేదోపాయాలతో ఆమెను తన వైపు త్రిప్పుకొని చూస్తున్నాడు. ఇంకనూ అతడు ఇలా పలుకుతున్నాడు, ఓ సుముఖి బుద్ధిమతి వినుము, మండోదరి మున్నగు రాణులందరినీ నీకు దాసీలుగా చేస్తాను. ఇదియే నా ప్రతిజ్ఞ. ఒక్కసారి నా వైపు చూడుము. జానకీదేవి తన ప్రాణేశ్వరుడైన శ్రీరాముని స్మరిస్తూ ఒక గడ్డి పోచను ముందుంచుకొని ఇలా పలుకుతోంది, ఓ దశానన వినుము, మిణుగురు పురుగు ప్రకాశంతో కమలం వికసిస్తుందా? నీవు మిణుగురు పురుగుతో సమానము అని తెలుసుకో. దుష్టుడా, శ్రీ రఘువీరుని బాణాల శక్తిని వెరుగుతావా? సటుడా, ఒంటరిగా ఉన్న నన్ను అపహరించి తీసుకొని వచ్చావు. నీచుడా, నీకు సిగ్గులేదా? ఆపుహి సునికద్యోత సమా రామహి భాను సమానా పరుష బచన సుని కాఢి అసి బోలా అతి కిసి ఆనా. తనని మిణుగురు పురుగు తోడను శ్రీరామచంద్రుణ్ణి సూర్యుని తోడను పోలుస్తూ సీతాదేవి పలికిన ఆ కఠోర వచనాలను విని రావణుడు సిగ్గుపడుతూ తన కరవాలాన్ని గైకొని కోపంతో పలుకుతున్నాడు. సీతా తై మమ కృత అపమాన కటిహవు తవ శిర కఠిన కృపాన నాహి దశబతి మాను మమ బాని సుముఖి హోతి నత జీవన హాని శ్యామ సరోజ దామ సమ సుందర ప్రభుభుజ కరి కర సమదస కందర సోభుజ కంటకి తవాసి ఘోర సును సట అస
प्रवनपनमूरा चन्द्रहासहरु मम परितापं रघुपतिविरह अनलसञ्जातं शीतलनिशितबहसि वरधारा कह सीताहरु मम दुःखभार सुनत बचन पुनि मारन धावा मयतनया कही नीति बुझावा कहेसी सकल निसी चरिह बुलाई सीतहि बहु विधि त्रास हो जाई मास दिवस महु कहा न माना तो मैं मार भी काడి కృపానా. ఓ సీత, నీవు నన్ను అవమానించావు. ఈ కఠోర ఖడ్గం చేత నీ శిరస్సును ఖండించదను. ఓ సుముఖి, ఇప్పటికైనను నా మాటను అంగీకరింపుము, లేనిచో ప్రాణాలపై ఆశ వదులుకొనుము. సీతాదేవి ఇలా పలుకుతోంది: ఓ దశకంఠ, నీల కమలముల హారముల వలె సుందరములై ఏనుగు తొండం వలె బలిష్టములను విశాలములు అయిన నా స్వామి బాహువులు నా కంఠాన్ని అలంకరిస్తాయి. లేనిచో నీ కరవారమైనను నా కంఠమును ఖండించును. వినుము, ఇది నా నిజమైన ప్రతిజ్ఞ. ఓ చంద్రహాసమా, ఖడ్గమా, నీ రామవియోజ్ఞాగ్ని వలన కలిగిన నా సంతాపాన్ని చెల్లార్చుము. ఖడ్గమా, నీ ధార తీక్ష్ణమైంది, శీతలమైంది, తిరుగులేనిది. నా దుర్భర దుఃఖాన్ని హరింపుము. సీతాదేవి పలుకులను విని రావణుడు ఆమెను చంపటానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు మయుని పుత్రిక అయిన మండోదరి అతన్ని వారిస్తూ నీతి వాక్యాలతో సమాధానపరుస్తోంది. రావణుడు రాక్షస స్త్రీలను పిలిచి, మీరందరినూ సీతను అనేక విధములా భయపెట్టండి అని ఆజ్ఞాపించాడు. 1 మాసములోగా నా మాటలను అంగీకరింపనిచో ఈమెను నా ఖడ్గానికి బలి ఇచ్చేదను. భవన గయవు దశకంధరా ఇహా పిశాచిని బృందా సీతహి త్రాస దిఖావహి ధరహి రూప బహుమందా. ఈ విధంగా పలికి రావణుడు తన భవనానికి వెళ్ళాడు. ఇక్కడ భయంకరాకారాలైన రాక్షస స్త్రీలు సీతాదేవిని అనేక విధములా భయపెడుతూ ఉన్నారు. త్రిజటా స్వప్నము. त्रिजटा नाम राक्षसीका रामचरण रति निपुण विवेका सबनो बोली सुनायसी सपना सीतहि सेई करहु हितापना सपने बानर लंका जारी जातुदान सेना सब मारी कर आरूढ़ नगन दस सीसा मुंडित सिर खंडित भुज बीसा यही विधि सो दक्षिण दिशि जाई लंका मनहु विभीषण पाई नगर फिरी रघुबीर दोहाई तब प्रभु सीता बोली पटाई यह सपना मैं कहु पुकारी होई सत्य गए दिनचारी तासु बचन सुनी ते सब डरी जनक सुता के चरणनी परी. వారిలో త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ ఉంది. ఆమె వివేకవతి, శ్రీరామచరణాలయందు అనురాగం కలది. ఆమె వారినందరినీ పిలిచి తన స్వప్నాన్ని గూర్చి తెలుపుతోంది. సీతాదేవికి సేవ చేసినచో మీకు మేలు కలుగుతుంది అని పలికారు. ఒక వానరము లంకను పూర్తిగా కాల్చివేయటాన్ని నేను స్వప్నమున చూశాను. రాక్షస సేన ఎంతయూ నశించింది. రావణుడు దిగంబరుడే గాడిదనెక్కి పోతూ ఉన్నాడు. అతని శిరస్సులన్నీయూ ముండనము గావించి ఉన్నాయి. 20 భుజములను ఖండింపబడి ఉన్నాయి. అతడు దక్షిణ దిశగా యమపురికి పోతున్నాడు. లంకా రాజ్యానికి విభీషణుడు రాజు అయ్యాడు. శ్రీరామచంద్రుని విజయాన్ని కూర్చి నగరమున చాటింపు వేయబడుతోంది. అప్పుడు ప్రభువు సీతాదేవికే వార్తను పంపించారు. ఈ స్వప్నము కొలది దినాల్లో నిజమగును, ఇది ముమ్మాటికి జరిగి తీరును అని నా నమ్మకము. ఆమె మాటలకు రాక్షస స్త్రీలందరూ భయపడి జానకీదేవి పాదాలపై పడ్డారు. जहतह गई सकल तबा सीता कर मन सोचा मास दिवस बीते मोही मारिहि निशिचर पोचा. పిమ్మట వారందరూ వేరు దిశలకు వెళ్ళిపోయారు. సీతాదేవి తనలో తాను ఆలోచింపసాగింది. 1 నెల తర్వాత ఈ రాక్షసాధముడు నన్ను వధించును.
त्रिजटासन बोली करजोरी, मातु विपति संगिनी तैमोरी, तजो देह करु बेगी उपाई, दुसह बिरहु अब नहीं सही जाई, आनी खाट रचु चिता बनाई, मातु अनल पुनि देहि लगाई, सच करहि मम प्रीति सयानी, सुनै को श्रवण सूल समबानी, सुनत बचन पद गहि समुझायेसी, प्रभु प्रताप बला सुजसु सुनायेसी, निसिन अनल मिला सुनु सुकुमारी, अस कहि सो निज भवन सिधारी, कह सीता बिधि भा प्रतिकूला, मिलिहि न पावक मिटिहि न सूला, देखि अत प्रगट गगन अंगारा, अवनि न आवता एक उतारा, पावकमय ससी श्रवतन आगी, मानहु मोहि जानि हत भागी, सुनहि विनय मम बिटप अशोका, सत्य नाम करु हरु मम शोका, नूतन किसलय अनल समान, देहि अगिनि जनि करहि निधाना, देखि परम बिरहाकुल सीता, सोचन कपिहि कलप సమబీతా. సీతాదేవి చేతులు జోడించి త్రిజటతో ఇలా పలుకుతోంది. మాత, ఈ దుఃఖ సమయంన నీవే నాకు తోడు నీడ. ఈ నా తనువు చాలించడానికి నీవే ఏదైనా ఒక ఉపాయాన్ని వెంటనే తెలుపుము. ఈ విరహవేదన్ను ఇంక నేను భరింపజాలను. కట్టెలను తెచ్చి చితిని పేర్చి నిప్పు అంటించుము. ఓ బుద్ధిమతి, నా ప్రతిభక్తిని నిరూపించుకొనిమ్ము. శూలాల వంటి రావణ్ణి పలుకులను నేను వినజాలను. సీతాదేవి మాటల్ని విని త్రిజట ఆమె పాదాలపై పడి ఆమెను సమాధానపరుస్తోంది. శ్రీరామచంద్రుని బలపరాక్రమాలను కీర్తిని కొనియాడింది. ఓ సుకుమారి, వినుము, రాత్రి వేళల్లో అగ్ని లభించదు అని పలికి ఆమె తన నివాసానికి వెళ్ళింది. అప్పుడు సీతాదేవి తన మనస్సులో ఇలా ఆలోచిస్తోంది. విధాతయే నాకు ప్రతికూలుడయ్యాడు. ఈ స్థితిలో నేనేం చేయగలను? నిప్పు దొరకదు, బాధ తొలగదు. ఆకాశమున నిప్పులు వెలుగుతున్నాయి, అంటే తారకలు వెలుగుతున్నాయి, కానీ ఒక్కటి కూడా భూమిపై పడ్డం లేదు. చంద్రుడు పావక, అంటే అగ్నిమయుడైనను నేను అభాగ్యురాలను అని తెలుసుకొని అతడును అగ్నిని ప్రకటించడం లేదు. ఓ అశోక వృక్షమా, నీవైనను నా వినతిని ఆలకించు, నా శోకాన్ని హరించు, నీ పేరును సార్థకం చేసుకో. నీ నూతన కోమల పల్లవములు అగ్ని వలె ఎర్రగా ఉన్నాయి. ఎట్టి సంకోచాన్ని పెట్టుకొనక అగ్ని నిమ్ము, నా విరహ బాధను ఉపశమించజేయము. ఈ విధంగా మిక్కిలి వ్యాకుల పడుతున్న సీతాదేవిని చూసిన హనుమంతుడు క్షణము ఒక కల్పంగా గడుపుతూ ఉన్నారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.